భ్యో నమః. హరి ఓం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యా చండీ మధుకైటబాధిదలని యా మాహిషోన్మాలిని యా ధూమ్రేక్షణ చండముండమధని యా రక్తబీజాసని శక్తి శుంభనిశుంభదైత్యదలని యా సిద్ధిదాత్రీ పర సా దేవి నవకోటిమూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. జై శ్రీ భవాని. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. దీంట్లో ప్రథమ స్కందంలోనే మరొక అంశం నేను చెప్పిన దానికి కొనసాగింపుగా వ్యాసుల వారికి పుత్రకాంక్ష అని ఒక అంశం ఉంది. వ్యాసుల వారికి పుత్రకాంక్ష అంటే ఆయన ఒకరోజు మామూలుగా యజ్ఞ కార్యక్రమానికోసరంగా అగ్నిని పుట్టించడానికి అరణిని సిద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు ఒక అరణి అంటే ఒక రకమైనటువంటి లోహం చెక్కతో చేసినటువంటి దాంట్లో మరొక చెక్కతో ఘర్షణగా తిప్పితే అగ్ని పుడుతుంది. ఆ విధంగా అగ్నిని పుట్టించి నేరుగా అరణిలో అగ్నిని పుట్టించి యజ్ఞకారం చేసేవాళ్ళు. అలా చేస్తున్న సమయంలో ఈయన దగ్గరికి 2 పిచ్చుకలు జంట కనపడింది. అవి అన్యోన్యంగా తిరుగుతున్నాయి. ఆ పిచ్చుకల జంట చిన్న చిన్న వాళ్ళ పిల్లల పిచ్చుకలకి ఆహారం పెట్టడం అవన్నీ చూసి ఈయనలో ఒక రకమైనటువంటి పక్షులు ఈ విధంగా అనురాగబద్ధమై ఉన్నాయి, పిల్లలు అంటే ఎంత ప్రేమ ఉందో, నాకు పిల్లలు లేరు కదా, నేనుండేదేమో ఆశ్రమ వ్యవస్థలో ఉన్నాను, గృహస్థాశ్రమం లేదు అని మనసులో అనిపించింది అంతే. వైవస్వత మన్వంతరం 7వది. దీంట్లో 28 ద్వాపరాలు వచ్చాయి. 28వ ద్వాపరంలో ఉన్న వ్యాసుడు మన కృష్ణద్వైపాయన వ్యాసుడు. ప్రతి యుగంలో కూడా విష్ణువంశలో ఒక వ్యాసుల వారు జన్మించి పురాణాలన్నింటినీ వివరిస్తూ ఉంటాడు. అట్లా రాబో మన్వంతరంలో ద్రోణి ఆయన వస్తారని కూడా ఈ పురాణాలు చెప్పున్నాయి. కనుక మనం మామూలు సంకల్పం చెప్పుకునేటప్పుడు వైవస్వత మన్వంతరం అని చెప్పుకుంటూ ఉంటాం. కలియుగే ప్రథమపాదే జంపు భర్త వర్షే భర్తగండి అని ఇట్లా వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ వ్యాసుడు ఏంటంటే ప్రస్తుతం ఈ యుగంలో మహాయుగంలో వచ్చినటువంటి ద్వాపరంలో ఈయన వ్యాసుడు. ఈయనకి పుత్రాకాంక్ష కలిగింది. సరే, అరణి మదిస్తూ ఉన్నప్పుడు మనసంతా కూడా ఆయనకి పుత్రుడి మీదనే మనసు ఉంది, కానీ అరణిని మదిస్తున్నాడు. దీని గురించి ఆయనకి ఆలోచిస్తూ నేరుగా అంతకుముందు పుత్రుడు కావాలనుకున్నప్పుడు నారదుడు వారి ఈయనకి ఒక ఉపదేశం చేస్తారు. నువ్వు మహాశివుణ్ణి మహాదేవుని గురించి ప్రార్థిస్తే నీకు పుత్రుడు అడుగుతాడంటే అంతకుముందు జపం చేసి ఉంటాడు. మహాశివుని గురించి మహాదేవుని తపస్సు చేస్తుంటే ఇంకా ఆ సమయం ఏదైనా ఒక మంచి వస్తువు మనం చూసామనుకో, పొరపాటు చూడకపోతే అరే ఇందాక వస్తేనామే చూడలేదని మనం కూడా అనుకుంటుంటాం. అట్లా కూడా ఈయన తపోనిష్ట కలిగిన వాడైనప్పటికీ ఈ వచ్చినటువంటి అప్సరస ఏమైంది అనుకుంటూ మళ్ళీ తన అరణిని మదించడంలో ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఆయన మనసు ఈ పుత్రుడి మీద ఉండిన వల్ల అలాగే పరమేశ్వరి మహాదేవి యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల అరణి గర్భుడుగా ఈయనకి ఆలోచనలతో ఉండగా వీరస్ఖలనం కావడం, అరణిలో పడడం, అక్కడి నుంచి నేరుగా అరణిలో నుంచే శిశువు వస్తాడు, ఆయన శ్రీ శుక్ల వారు. ఆ విధంగా నారదుని ఉపదేశానుసారం అలాగే మహాదేవుని యొక్క తప ఫలితంగా శ్రీశుకుడు ఈయనకి జన్మిస్తాడు. జన్మించగానే ఆయనకి ఎందుకంటే వీళ్ళు సుఖపికాలతో ఉన్నప్పుడు ఆ తోటలో చూసినప్పుడు ఈయనకి చిలుక ముక్క ఆకారంలో జన్మిస్తాడు శ్రీశుకుల వారు. ఆయన పరమ నైష్ఠికుడు. చాలా భాగవతాన్ని మొత్తం 7 రోజుల్లో ఆయన పరీక్షిత్తుకు చెప్పినటువంటి వాడు. అది మళ్ళా ఉత్తరోత్తర వస్తుంది ఆ కథ కూడా. ఈ విధంగా సుఖమహర్షి జననం జరిగింది. ఆయన ఏంటంటే అన్ని ధర్మాలు నేర్పిస్తాడు, ఆయనకి విద్య నేర్పిస్తాడు. దాంట్లో కూడా ధర్మం అంటే ఏంటి అన్ని రకాలుగా చెప్పినప్పుడు ఇంకా నాయన యుక్త వయసు అయింది, నువ్వు వివాహం చేసుకో, నేను ఎట్లా చేసుకోలేదు, నాకు సజ్జోగర్భంగా నువ్వు జన్మించావు అనేటటువంటి చెప్తూ నువ్వైనా వివాహ వ్యవస్థలోకి వెళ్ళు అని చెప్తే అప్పుడు అంటాడు, అయ్యా సంసారం గురించి, సంసారం అంటే ఏమిటో, అలాగే
నాకెన్నో రకాలుగా విద్యలని నేర్పించావు, ఇంత విద్య నేర్పించి ఇంత పామరుడు వైపు మళ్ళీ నన్ను సంసారంలోకి పంపమంటున్నావేని ఆయన ప్రశ్నిస్తాడు. దీంట్లో వ్యాస శుకుల సంవాదం అనే దాన్ని దేవి మహత్యంలో హైలైట్ దాన్ని మనం ఎక్కువగా చెప్పుకోమన్నది. దీంట్లో అంటాడు ఈయన, కిం సుఖం మానుష్యలోకే, మనుషులోకానికి సుఖం ఎక్కడుందయ్యా, ఏముంది, బ్రూహి చెప్పండి, తాత నిరామయం, అంతా ఏమి లేదు. తాత అంటే ఇక్కడ సంస్కృతంలో తండ్రి అని. కిం సుఖం మానుష్యలోకే బ్రూహి తాత నిరామయం, ఏముందయ్యా అంతా ఏమీ లేని దాన్ని నువ్వేదో సుఖం అని ఉందంటూ చెప్తున్నావు అంటాడు. దుఃఖం విద్దం సుఖం ప్రాజ్ఞ, ఓ ప్రాజ్ఞుడా, సుఖానికి పక్కన ఎప్పుడు కూడా దుఃఖం స్పర్శ ఉంటుంది. సుఖ దుఃఖాలు పక్కనే ఉంటాయి. సుఖం అనుకున్నప్పుడు వెంటనే దుఃఖం కూడా వెంటబడుతూ ఉంటుంది. కానీ దుఃఖం విద్దం సుఖం ప్రాజ్ఞ నా వదంతి సుఖం కిలా, ఈ సుఖం గురించి నాకు చెప్పవాకాయా ఏంటి అని తండ్రిని ప్రశ్నిస్తాడు. ఈయనేమంటాడు సుకుడు, పెళ్ళైతే వివాహం అయితే పరతత్రుడికి లెక్క. అంటే చాలామంది అంటారు, కొంతమందికి మనకు సమాధానంగా బాగా ఇతరులని పెళ్లి కాని వాళ్ళని బ్రహ్మచారులు పెళ్ళైన వాళ్ళని ఆట పట్టిస్తుంటారు. పెళ్ళయిందా నీ స్వతంత్రం పోయిందోయ్ అనేస్తారు. మనం ఎక్కువగా ఇది సినిమాల్లో కూడా వింటూ ఉంటాం. అంటే పెళ్ళైతే స్వతంత్రం పోయిందని, అంటే పెళ్ళి అయితే పరతంత్రుడు అనేటటువంటి భావన సుఖమహర్షి చెప్తాడు. అంటే స్త్రీ విచితుడికి సుఖం ఏమిటి, స్త్రీయే పెత్తనం ఉంటుంది. అంటే మాతృస్వామ్య రాజులు కాదు అది. ఏదో మొత్తానికి ఈయన మనసులో నాకు పెళ్లి వద్దు, నేను పెళ్లి చేసుకోను అంటాడు, వివాహం వద్దు అంటాడు. సంసారం అనే నాకు భయం అయ్యా అంటుంటాడు. ఇంకా అలాగే ఈ సంసారం అంటే నాకు భయం, ఖచ్చితంగా నాకు వివాహం వద్దంటాడు. అలాగే ఈ గృహం అనేటటువంటిది ఒక బంధనాగారం అని కూడా చెప్తాడు వాళ్ళ నాన్నతో. ఈ గృహం అనేటటువంటిది బంధనాగారం అంటాడు. గృహణాతి పురుషం యస్మాత్ గృహం తేన ప్రకీర్తితం త్వం సుఖం బంధనాగారే తేన భీతోస్మం హం పితః, నాకు భయమయ్యా, భీతోస్మి, నాకు భయం వేస్తున్నది, ఇది గృహం అంటే ఇదంతా కూడా బంధనాగారం, నాకు వద్దంటాడు. అప్పుడు సుకుడు అంటాడు, సుఖ వివాహ వ్యవస్థ అంటే బంధనాగారం కాదయ్యా, గృహం బంధనాగారం కాదు సుమా, అన్నింటికంటే కారణమైనటువంటిది మనస్సు అని నేను చెప్పుకొస్తాడు. ఎందుకని ఈయనకు అనుభవం, స్వీయ అనుభవం. ఆయన యజ్ఞం చేయడానికి కొరకు అరణ్యాన్ని మదిస్తూ ఉంటే మనసు అప్సరస మీద పోయిన దానివల్ల, ఆ పక్షులు జంట ఉండిన దానివల్ల మనసు వల్ల మనఃకారకంగా సుకుడు జన్మించడం జరిగింది. కాబట్టి గృహస్థ అయినప్పటికీ నీకు మోక్షం రావాలంటే మంచిదేను, ఎందుకంటే వివాహం అనేది బంధనం కాదు అని చెప్తాడు. సుఖ గృహం బంధనాకారం కాదు సుమ, అన్నిటికీ కారణం మనస్సు అనేటటువంటి భావన ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి గృహస్థుగా ఉండి కూడా మనసును నియంత్రించుకుంటే మోక్ష సాధన చేయవచ్చు అని చెప్పి ఒక సూచన. ఇది వారికే కాదు, పెళ్ళి వద్దు మీరు సన్యాసం తీసుకుంటా అనే వాళ్ళందరికీ కూడా ఈయన లోకానికి చెప్పినటువంటిది. వ్యాసుల వారు మానవాళికి ఇస్తున్నటువంటి సందేశం, ఈ గృహస్థాశ్రమం అనేటటువంటిది మంచిది, ఇది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పుకొస్తాడు. మనసు కారకం కాబట్టి మనసును నియంత్రణలో ఉంచుకుంటే ముందుకెళ్ళొచ్చు అంటాడు. ఇంకా ఒక మాట అంటాడు, అయ్యా అవివాహితుణ్ణి ఇంద్రియాలు దెబ్బతీస్తాయి, కనుక ఇంద్రియాలను నిగ్రహించుకోవాలంటే వివాహం ఉండాలి అని చెప్తూ నువ్వు అపరిపక్వతతో ఉన్నావు, వివాహం వద్దంటున్నావు, చాలా ఇబ్బంది పడతావు నువ్వు అని చెప్పి, అవి బంధం కాదు, బంధనాకాలం కాదు, వివాహం మంచిదే అంటాడు. అయినప్పటికీ అప్పుడు మళ్ళీ ఈయన ప్రశ్నిస్తాడు, ఏందయ్యా వివాహం అంటున్నావు, వివాహం చేసుకున్నటువంటి త్రిమూర్తులు ఏమన్నారు, ఏమైనా వాళ్ళ కష్టాలే కదా. విష్ణువు నిత్యం యుద్ధాలతో ఉంటాడు కాబట్టి విష్ణువు లక్ష్మిని చేసుకున్నాడు, ఎప్పుడు దండయాత్రలు యుద్ధాలు, ఆయనకే సుఖం లేదు. అలాగే శివుడు ఏదో ఒక వరాలు ఇస్తాడు, మళ్ళీ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాడు. వివాహ వ్యవస్థలో ఆయన పడిన సుఖం ఏంటి, ఇంక బ్రహ్మ సంగతి చెప్పక్కర్లేదు. ఈయన ఏమాత్రం ఉన్నా విష్ణుదేవుడికి శరణం పోతాడు. కనుక వివాహ వ్యవస్థ వద్దు అని మళ్ళీ గట్టిగా చెప్తాడు. అయ్యా దీనికి నేను సర్వాత్మన, నేను విముఖుణ్ణి, నాకు వివాహం వద్దంటాడు. నువ్వు యోగశాస్త్రం నేర్చుకుంటా, జ్ఞానశాస్త్రం నేర్చుకుంటా, నాకు ఈ కర్మకాండాలంటే ఈ వివాహ వ్యవస్థలో ఇవి నాకు ఇష్టం లేదు అని చెప్పుకొస్తాడు. ఇంకా ఒక మాట అంటాడు, ఒక మాట ముందుకు వెళ్తాడు శ్రీశుకుడు. ఇది దేవి భాగవతంలో చెప్పింది, నేను చెప్పింది కాదు. జలజాక్షి అంటే
మామూలుగా జలజాక్షి చక్కటి కన్నులు కలిసి మీనం ఇవన్నీ చేప అంటారు. కానీ జలజాక్షి అంటే జలగే అని ఒక మాట వాడేస్తాడు ఆయన. అయ్యా సంసారం అనేది నేను తగులుకుంటే నాకు వదలదు, నాకు వద్దు అంటాడు. ఈ భోగాలు పశుడైన వాడు ధనానికి, శక్తిని, అన్నిటినీ కూడా మనసుని కుటిల భాషలతో పోగొట్టుకుంటాడు. ఆధ్యాత్మికత వైపు వివాహం అవరోధం కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలని మళ్ళీ అంటాడు. కాంతామణి సర్వాన్ని హరిస్తుంది ఈయన భావన, మంది కాదు, శుకుని భావన. అలాగే తండ్రి అందరికీ జ్ఞానోపదేశం చేశావు చాలా గొప్పగా, నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావు, కానీ ఇప్పుడు నాకు ఇలా వివాహం చేసుకున్న పామరుడే చెప్తున్నావు ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఈ ఈ విషయాలన్నీ వాదించుకొని ఇద్దరు ఎంతసేపటికి జగలకపోవడంతో అయ్యా నీకు సమాధానం చెప్పగలిగిన వాడు ఈ లోకంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయించు, నీకు జరుగుతుంది అంటే మిథిలా నగరంలో జనకుడు అనేటటువంటి రాజున్నాడు. ఆ జనకుడి దగ్గరికి వెళితే నీ అనుమానాలన్నింటికీ ఆయన పరిష్కారం చెప్తాడంటాడు. సరే అని మిథులకు బయలుదేరతాడు. తండ్రి ఆనంది పొంది కాలినడకన ఎంతకాలం ప్రయాణించాడంటే 3 సంవత్సరాలు నడుస్తూనే ఉంటాడు. అంటే ఆనాడు అంతటి పరిస్థితి. అంటే ఈయన ఉన్న చోటు నుంచి మేరు పర్వతం దాటాడు 2 సంవత్సరాలకి నడిచి. ఈ నడకలో అక్కడ ఉన్నటువంటి ఎలా నడుస్తున్నది లోక వ్యవహారం అంతా చూస్తూ పోతూ అధ్యయనం చేస్తూ చిన్నగా 2 ఏళ్ళకి మేరు పర్వతం దాటాడు. అక్కడి నుంచి మరొక సంవత్సరం ఇతరగా అక్కడ ఉన్నటువంటి తెగలవాళ్ళని అన్ని రకాల నగరాలని చూస్తూ నేరుగా వెళ్ళి మిథులకు వెళ్తాడు 3వ సంవత్సరానికి. పోతే ఈయన ఆకార వ్యవహారాలు చూసి అందరూ కూడా ఏదో ఈయన సన్యాసి లాగున్నాడు, పట్టించుకోలేదని పోతున్నాడు అనుకుంటాడు. ఈ నేరుగా ఆ మిథిలా నగరంలో నడుస్తూ ఉంటే అక్కడ ఒక ద్వారపాలకుడు ఇతన్ని ఆపుతాడు. అయ్యా ఏంటి, ఎందుకు వచ్చావు, నీ పేరు అవి చెప్తే కానీ పంపిస్తాను అంటాడు. ఈయనకప్పుడు మనసు కష్టం వేస్తుంది. ఇప్పటిదాకా నన్ను ఈ 3 ఏళ్లలో ఎక్కడ ఎవరు ఆపలేదు, నువ్వు ఆపుతున్నావు ఏంటి, ఇది నా కర్మఫలం, అనుభవించక తప్పదు. ఒక ద్వారపాలకుడు నన్ను ఆపాడు పోనీయకుండా, నేనేదో ఆ జనక మహారాజును చూడాలని వచ్చాను, ఆయన గొప్పవాడని ఆయన దగ్గర ఏదో విషయాలు తెలుసుకుందామని వచ్చాను అని మనసులో అనుకుంటూ ఉంటే వీడు అది వింటాడు. దౌవాలికుడు అంటే ద్వారపాలకుడు విని, సాధారణంగా ధనాశ గల వాళ్ళంతా రాజుని వస్తారు, నువ్వు ఇంత ధనాశ కూడా ఉన్నట్లేదు, మీకు ఇది విరాగికి మీకు ఎందుకు పోతున్నారు, ఇది అవసరమా అని అంటూ ఉంటాడు. అయ్యా నా ప్రారంధం కిల భోక్తవ్యం, ప్రారంధం అనేది ఈ భూమిలో అనుభవించాల్సిన తప్పదే. శుభం వ్యాపకవాన్ శుభం ఉద్యమస్థ ద్వదేశిత్యం కావయత్యేవ సర్వదా అనుకుంటున్న సమయంలో ద్వారపాలకుడు ఈయనేదో వేదాంతి లాగున్నాడే, అయ్యా ద్విజోత్తమ నన్ను క్షమించు, నిన్ను నివారించాను, అదం మన్నించు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు అని చెప్తూ ఒక మాట అంటాడు. విముక్తానాం క్షమాబలం అని. మనకి ఇక్కడ ఇదొకటి గుర్తుంచుకోవాలి. ఈ ద్వారపాలకుడి దగ్గర ఒక అద్భుతమైనటువంటి సందేశం వ్యాసుల వారు ఇచ్చారు. విముక్తానాం క్షమాబలం అంటే మీ వంటి విరాగులకి ఓర్పు అనేది గొప్ప వరమయ్యా, కాబట్టి నన్ను క్షమించు, శపించొద్దు అని చెప్పడం అన్నమాట. నేరుగా ఆ దౌవారికుడు అడుగుతూ అతను 2 ప్రశ్నలు వేస్తాడు. బ్రాహ్మణ సత్వ, నేను ప్రతిహారిని, ద్వారపాలకుడి ఇక్కడ అజ్ఞానిని, ఈ లోకంలో ఏది సుఖం ఏది దుఃఖం, ఏది శుభం ఏది అశుభం, ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు, ఇట్లాంటి సందేశాలు నా మనసులో చాలా ఉన్నాయి, వీటికి కాస్త ఏదైనా ఉపదేశం చేస్తావా అని అంటాడు. అప్పుడు ఆయన మనుషులు 2 రకాలు ఉంటారయ్యా, రాగులు విరాగులు. రాగులు అనేవాళ్ళు అనురాగంతో ఉండేవాళ్ళు, సంసారం వైపుకు రాగం ఉండేవాళ్ళు. ఈ రాగుల్లో కూడా 2 రకాలు ఉంటారు మళ్ళీ. ఒకరు ఏమాత్రం పట్టించుకోకుండా వితండవాదానికి వెళ్ళేవారు మూర్ఖులు, కొందరు చతురులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క పనిని చక్కగా సౌమ్యంగా రాబట్టుకుంటారు, మూర్ఖులు పటికి ఇబ్బందులు పడతారు. ఇంకా విరాగులైతే పూర్తిగా ఈ కుటుంబం వల్ల ఎడల పూర్తిగా తెలిసిన వాడి విషయాలు తెలిసి నేరుగా విరాగైన వాళ్ళు, కొందరు ఏమి తెలియకుండా విరాగైన వాళ్ళు, కొందరు తెలిసి తెలియక విరాగైన వాళ్ళు, 3 రకాలు ఉంటారు. నేను మొదటి వాడిని, నేను విరాగిని అంటే చెప్తూ అప్పుడు ఈయన చెప్పింది అతనికి అర్థం కాదు. అయ్యా ఏంటి మళ్ళీ కాస్త వివరంగా చెప్పు అంటే, సంసారం పట్ల అనురాగం ఉంటే వాడిని రాగి అంటారు. అతను సంసారం అనేది చేయాలంటే
తప్పనిసరిగా సంపాదన కావాలి. ఆ సంపాదన కోసంగా వ్యామోహము, సంపాదన కాకపోతే ఇంట్లో ఇబ్బందులు ఇవన్నీ నడుస్తుంది. కాబట్టి సంసారం ఇవన్నిటికి కూడా సంపాదన, తర్వాత వ్యామోహము, తర్వాత దుఃఖము ఇవన్నీ చెప్పుకొస్తాడు. అప్పటికి అతనికి అర్థమైపోయి అదే మీరు పోయిరాని అంటాడు. ఈ లోపల ఈ గౌవాలికుడు అంటే ద్వారపాలకుడు ఈయన మాట్లాడుకుంటున్న సమయంలో మంత్రి గారు రావడం, ఆ మిథిలానగర మంత్రి ఈయన చూసి చాలా వర్చస్సు ఉంటుంది, స్వాగతించి నేరుగా అర్ఘ్యము పాద్యం ఇచ్చి దివ్యభానంలో విడిది ఏర్పాటు చేస్తారు. విడిది ఏర్పాటు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ మందిరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సుందరాంగులను ఈయనకి నియమిస్తారు. ఇది ఒక పరీక్ష అనుకోండి, ఏమని అనుకోండి. నేరుగా ఈయనకి అంతమంది వచ్చి చందనం పూసేవాళ్ళు, వీవలను వేసేవాళ్ళు, పాదం గడిగేవాళ్ళు, ఆభరణాలు రకరకాలుగా అలానే గర్భుడైనటువంటి ఈ శ్రీశుకుల వారు జితేంద్రుడు. ఈయనకి నిశ్చలమైనటువంటి మనసుతో వారందరి పట్ల మాతృభావన కలిగి ఉన్నాడు. ఇది ఒక సందేశం ఇవ్వడం, పరస్త్రీని తల్లిగా చూడమని చెప్పడం అనేటటువంటిది మన సనాతన ధర్మంలో ఉంది. కనుక శ్రీశుకుడు ఇక్కడ శ్రీశుకుని పాత్ర ద్వారా మనకు పరస్త్రీని తల్లిగా చూడమని మాతృభావంతో వచ్చిన వాళ్ళందరూ సేవ చేస్తున్నా అంత పెట్టినటువంటి అందరూ ఈయన వాళ్ళందరూ తల్లిగా భావించి ఒక నమస్కారం చేసి గమనున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నా కూడా కోప్పడలేదు, హర్షించలేదు, దర్శించలేదు, అంటే కసురుకోలేదు. ఆ విధంగా ఆత్మారామో జదక్రోధో నహృష్యతి నతప్యతి వర్షం స్థానం వికారస్తు స్వస్థ ఏవ సతస్తివాన్. అంటే ఈయన జితేంద్రుడు కాబట్టి ఏమాత్రం అతనిలో అంటే మార్పులు కనపడకుండా ఎలా ఉన్నాడో అలా మనసును నిగ్రహించుకొని వారు చేస్తున్నటువంటి పని హర్షించలేదు, దూషించలేదు, కసురుకోలేదు. ఎలాంటి వికారాలకు లోను కాకుండా చిత్తప్రజ్ఞుడిగా ఉన్నాడు. ఇది కూడా మనకు ఈ సందేశం అనేది గుర్తుంచుకోవాలి, బ్రహ్మచారి ఎలా ఉండాలనేటటువంటి విషయంలో. ఇంకా ఇటువంటి తర్వాత మళ్ళీ మహారాజు గారు రావడం, మంత్రి పోయి చెప్తే మహారాజు గారు ఈయన పిలిపిస్తారు. ఆయన రాజర్షి అవిగి రాజర్షి జీవన్ముక్తుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి సత్యసంధుడు యోగి ప్రియుడు. ముఖ్యంగా ఎవరు యోగులు వస్తే వాళ్ళందరినీ కూడా ఆదరించేవాడు జనక మహారాజు అనేటువంటి జనకుని చేరగా సుహమహర్షి నీ వంటి విరాగి నా పట్ల ఇంత అనురాగం కలిగి ఉండడం నా అదృష్టం, ఇలా రావడం నా అదృష్టం, నాకు ఆశ్చర్యంగా కూడా ఉంది అని చెప్తాడు. మహారాజా, నా తండ్రి నన్ను గృహస్థాశ్రమం తీసుకోమని గట్టిగా స్వీకరించమని చెప్తున్నాడు, అన్నిటికీ ఆశ్రమాల్లోకి వెళ్ళా ఉత్తమమైందని అంటున్నాడు, నేనేమో అది బంధనం అని అంటున్నాను. ఆ సమయంలో బంధనంలో అంటే రాజ్యాధికారుల్లో ఉండి ఎలాంటి బంధనాలు లేకున్నాడు ఒక మహారాజు ఉన్నాడు అని మీ ప్రస్తావన తీసుకొచ్చాడు. కాబట్టి మిమ్మల్ని కలిసిన దాని వల్ల నాకు సంశయం తీరుతుందని మా నాన్నగారు చెప్తే వచ్చాను అంటే అప్పుడు జనకుడు అంటాడు, పుత్రం పౌత్రం సమాసాధ్య వానప్రస్థాస్త్రమే వసేత్ తపస షడ్రిపూన్ జిత్వా భార్యాం పుత్రే నివేశ్య. ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే గృహస్థాశ్రమం బంధనం అని ఒక మాట అంటాడు ప్రశ్న. దానికి ఆయన సమాధానంగా వ్యాసతనయ మోక్షం కావాలనేటటువంటి విప్రుడు తొలుతగా మొట్టమొదటి చేయాల్సిన పని గురు శుశ్రూష, గురువు దగ్గర సన్నిధి వేదాధ్యయనం చేయడం అంటే బ్రహ్మచర్యం, తర్వాత గురుదక్షిణ సమర్పించుకోవడం, ఇంటికి వచ్చి గుణవతి అయినటువంటి స్త్రీని పరిణయమాడి గృహస్థాశ్రమం స్వీకరించడం, అగ్నిహోత్రాలు సపత్నికంగా నిర్వహించడం, సత్యవాంగ్మయంలో జీవనయాత్ర చేయాలి. తర్వాత దురాశ లేకుండా పుత్రులను పౌత్రులను పొందాలి. ఒక పౌత్రుడు వచ్చిన తర్వాత, ఒక మనవుడు వచ్చిన తర్వాత భార్యని కొడుకులకు అప్పగించి వానప్రస్థానికి వెళ్ళాలి. వానప్రస్థం తర్వాత సన్యాసం. ఈ విధంగా ఇన్ని దశలు చెప్పుకొస్తాడు ఆయన జనక మహారాజు. అయ్యా అంటే మొదటి ఉపనయనం, తర్వాత వేదాభ్యసనం, గురుదక్షిణ, అంతవరకు బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థాశ్రమం, వివాహం, బట్టి గృహస్థాశ్రమం, న్యాయార్జన జీవనం, ఎలాంటి ఏదో గృహస్థాశ్రమం కోసం ఎలాగెలాగ సంపాదించకూడదు, న్యాయార్జన జీవనం, నియమనిష్టలతోటి అగ్నికార్యం చేయమండం, తర్వాత సంతానం, వార్ధక్యంలో వానప్రస్థాన్ని చేయాలి, తర్వాత తపస్సుకి వెళ్ళాలి. ఇవన్నీ చేస్తూ
షట్కర్మలు జయించిన తర్వాతనే సన్యాసమయ్యా. విరక్తునికే సన్యాసార్హత కానీ బ్రహ్మచారికి కాదు అని ఒక సూత్రం ఇచ్చేస్తాడు గట్టిగా. బ్రహ్మచారికి సన్యాసార్హత లేదు అని చెప్తాడు. ముందు ఈ 3 దశలు వెళ్ళిన వాడికే సన్యాసం తీసుకోవచ్చు, కానీ ఈ బ్రహ్మచారి నుంచి నేరుగా సన్యాసానికి పోతే మధ్యలో ఎక్కడన్నా ఒక ఆలోచన వచ్చిందనుకో, ఆ బ్రహ్మచర్యం భ్రష్టు పడుతుంది, సన్యాసం భ్రష్టు, ఉభయ భ్రష్టుత్వం ఉపర సన్యాసం అని మనకు అంటూ ఉంటాం. అలా అవుతుంది. కాబట్టి ఇది వేదవాక్యం అన్నాడు. విరక్తులకే సన్యాసార్హత అని చిన్నప్పుడే విరక్తి అనేది మీ నాన్నగారు చెప్పింది విను అంటాడు. వినడు. అప్పటికి నేనే జనక మహారాజుని రాజ్యం చేస్తున్నా, ఈ రాజ్యం నాది కాదు, గృహస్థాస్త్రం ఉంది, ఈ గృహం నాది కాదు, ఈ ప్రజలతో జీవిస్తున్నాం, ఇవి నాగా. నేను అంతరాత్మలో ఎప్పుడు నేను నాలోని దేవునితో నేను రమిస్తున్నాను. నేను అన్ని బంధనాల నుంచి గృహస్థాశ్రమంలో ఉన్నా నేను బంధ విముక్తుడిగా ఉన్నాను, రాజ్య పాలన చేస్తున్నా బంధ విముక్తుడిగా ఉన్నాను, అనురాగబద్ధుడైన బంధ విముక్తుడిగా ఉన్నాను. కాబట్టి బద్ధుడు కనుక నాలోని నేను తాను పరమాత్మ అనుకుంటే ఏది నాది కాదనే భావంలో ఉంటేనే ముక్తుడు అవుతాడు. కాబట్టి అది నేర్చుకో, మనసుని నిగ్రహించుకో, నువ్వు ఎక్కడున్నా కూడా నీకు ముక్తి వస్తుంది అని చెప్తాడు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా మాట విని మీ నాన్నగారి మాట ప్రకారంగా గృహస్థాశ్రమం స్వీకరించమంటాడు. మళ్ళా అంటూ చివరగా ఈ దేహం కూడా నాది కాదయ్యా, ఏదో నేను జనక మహారాజుని రాజు అంటున్నా ఈ దేహం, కానీ ఈ దేహం నాది కాదు, నేను కాదు, ఈ బంధనం నాది కాదు, ఈ ధనం నాది కాదు, ఈ గృహం నాది కాదు, ఈ రాజ్యం నాది కాదు, ఇవేవి నాది కాదే కాదు, నేను భగవంతుడిలో ఆలోచిస్తుంటాను అని చెప్తూ ఆ విధంగా జనక మహారాజు ముగిస్తారు. అప్పటికి శ్రీ శుకునికి ఏదో బాగుంది అంటే మనం ఉంటూ అన్నీ నేను కాదు ఎవరో, ఆ ఎవరి కోసం ఆలోచించు అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తే ప్రేరణ అమ్మవారు ఇక్కడ నీలో దీపం వెలిగించు. ఒకప్పుడు ఒక 40 ఏళ్ల నాడు విజయవాడ రేడియో స్టేషన్లో ఒక లలిత సంగీతం వచ్చేది పాట, నీలో దీపం వెలిగించు నీవే వెలుగై వ్యాపించు అనేటటువంటి గానం వస్తుండే రేడియోలు ఉన్న రోజుల్లో. ఆ విధంగా ఇక్కడ జగన్మాత ప్రేరణతో జనక మహారాజు నీలో ఉన్నటువంటిది నీ తెలుసుకో, నీవెవరిని, అదే రమణ మహర్షి కూడా అంటారు, నీవెవరు చూసుకో, ముందు తెలుసుకోమన్నావు, నో దై సెల్ఫ్ అనేటటువంటిది. ఇది విదేశ గ్రీకులో కూడా, గ్రీకు దేశాల్లో దేవాలయాల గోడల మీద రాసి ఉంటారు, నో దై సెల్ఫ్ అని రాసి ఉంటారు. అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకో. వాళ్ళు మన పురాణ ఇతిహాసాల నుంచి సేకరించి వాళ్ళు రాశారు, దాన్ని మన పుస్తకాలు వేసి మన వాళ్ళు సైకాలజీ పుస్తకం మనోశాస్త్ర శాస్త్రవేత్తల్లో రాసిన నో దై సెల్ఫ్ గ్రీకు వాళ్ళు చెప్పారు మనలేదు. ఇక్కడే ఈ దేవి భాగవతంలో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి వలస వెళ్ళి మళ్ళీ మనం వేరే రూపంలో శంకుతీర్థంగా తెచ్చుకుంటున్నాం. నీలో విషయాన్ని తెలుసుకో, నువ్వెవరో తెలుసుకోమని చెప్తాడు. అప్పుడు ఇంకా నేరుగా ఇతరుల్లో పరివర్తన వచ్చి వ్యాసాశ్రమానికి చేరుతాడు. శుకుని చూసి వ్యాసుడు సాధారణంగా స్వాగతించి, అమ్మా వచ్చావా నాయన, నువ్వు కనపడకపోతే నాకేదో ఈ వ్యామోహం, పుత్ర వ్యామోహం ఉన్నది దానికి. నేరుగా ఆలింగనం చేసుకొని తన శిరస్సును ముద్దాడి స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేసి ఆయనంతా కూడా చాలాసేపు గడిపారు. ఆయన శిష్యులంతా కూడా చేరి ఏంటో సంశయ నివృత్తి అయిందా ఆయన తెలియకపోయి ఆయన దేవదృష్టితో చూసుంటాడు, కానీ ఇతనికి నేను చెప్తే వినలేదు. ఎవరికైనా సరే ఇది కూడా మనకు దీని ద్వారా ఒక సందేశం లోకానికి, ఎవరి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే వినరు, పక్కవాడు పక్కింటి వాడు స్నేహితుడు తండ్రి ఎవరో చెప్తే ఖచ్చితంగా. ఇది కూడా ఇక్కడే శుక మహర్షికే వ్యాసుడు చెప్పిన మాట వినిపించుకోలే, జనక మహారాజు చెప్తే విన్నాడు. ఇది లోకం ఉన్నటువంటి, ఎందుకంటే నిన్ననే అనుకున్నాం లోకంలో ఉండే విషయాలే దేవి భాగవతంలో ఉన్నాయి, కొత్తగా ఏం కాదని. కావిక సంశయ నివృత్తి అయింది అని అడిగితే నవ్వుకుంటాడు. తర్వాత చాలామంది శుకుడికి వివాహం కాలేదని ఒక ప్రచారం ఉంది, కానీ ఈయన కూడా గృహస్థుడు అవుతాడు. పీవరి అనేటటువంటి ఒక కన్యని శుక మహర్షి వివాహం చేసుకుంటాడు. దేవి భాగవతంలో ఇచ్చినటువంటి వివరం ప్రకారంగా పీవరి అనే కన్యని పెళ్లి చేసుకుంటే ఆయనకి 4 పుత్రులు, ఒక కుమార్తె కలుగుతారు. ఆ పుత్రుల పేరు కృష్ణ, గౌరప్రభ, గూరి, దేవశ్రుతుడు అని 4 కుమారులు. తర్వాత పుత్రిక పేరు కీర్తి. పుత్రిక నుంచి కథ మళ్ళీ చెప్పారు. ఈమెని విభ్రాజుడి కుమారుడైనటువంటి అనుహుడు అనే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వీళ్ళకి ఈ దంపతులకి బ్రహ్మదత్తుడు అనే రాజు
బ్రహ్మదత్తుడు ఏనాడు పుడతాడో మనకి కథల్లో వింటుంటాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో అని చిన్నప్పుడు కథలు చదువుకుంటాం. ఆ బ్రహ్మదత్తుడే శుకుని కూతురు బిడ్డ. అతను చాలా కాలం పృథ్వీని పాలించినాడు రాజుగా. తర్వాత ఏందయ్యా మళ్ళీ ఇదేనా సంసారం, దీన్ని మనకి నాకు బాధ పెట్టావని మళ్ళీ నారదుడు వారు ఒకసారి సంచారం చేస్తూ ఉంటే సుఖమహర్షి దగ్గరికి వస్తే ఏందయ్యా ఇప్పుడు నా పరిస్థితి అంటే, నారదుని ప్రేరణతో ఎక్కడైనా సరే ఒక చిన్న మలుపు తిప్పాలంటే ఎవరో ఒకరు ఒక మలుపు చెప్పడానికి నారదుడు మహాశయుడు దీంట్లో మలుపులు తిప్పుతూ ఉంటాడు ప్రతి కథని. అదే రామాయణంలో కూడా అనేక మలుపులు స్త్రీల చేత తిప్పబడుతూ ఉంటుంది. ఊర్జిత కథోపేతం ఉంటుంది రామాయణం అంతా. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో మలుపు తిప్పి రామాయణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అట్లా ఇక్కడ కూడా నారదుల వారు ఇక్కడ వచ్చి వాళ్ళకి వీళ్ళకి మలుపు తిప్పుతాడు. నేరుగా నారదుని యొక్క ఆనతి మేరకు ఈయన మామూలుగా జపం చేసుకుని తపస్సు చేసి పరమాత్ముని అయినటువంటి పరమశివుని చేత వరం పొంది ముక్తి మార్గాలయ్యన నేరుగా పితృబంధాన్ని తెలుసుకుని ముక్తి పొందుతాడు. కైలాస శిఖరం చేరి అక్కడి నుంచి యోగ బలంతో గిరిశిఖరం నుండి సిద్ధి పొంది అదృశ్యపోతాడు. ఈ విషయం తెలిసిపోయినటువంటి వ్యాసుడు ఎందుకంటే పుత్రకాంక్ష అనేది కదా దీని మీద నడిచింది. పుత్రుడు కావాలనుకొని పుత్రుడు వచ్చి మళ్ళీ ఆయనకి సంతానం పిల్లలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఈయన సిద్ధి పొందేస్తాడు శ్రీశుకుడు. మళ్ళీ అతను శివుడు గురించి వ్యాసుల వారు బాగా తపస్సు చేసి ఏంటిది ఆ పరిస్థితి, పుత్రుడిని ఇమ్మంటే ఇచ్చావు మళ్ళీ తీసుకెళ్ళావంటే అప్పుడు నీకు నీ పుత్రుడు ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు, పుత్రుని నీడ నీ వెంట ఉంటుంది అని ఆయన శివుడు ఆయనకు వరమిస్తే వెంటనే ఆయనకి తన పక్కనే పుత్రుని నీడ కనపడుతూ ఉంటుంది. వ్యాసుడు ఉన్నంతకాలము ఆయన కుమారు యొక్క నీడ ఆయన వెన్నంటూ ఉంటుంది అని చెప్తూ ఈ విధంగా అంటే వ్యామోహము మునులకైనా తప్పని వ్యామోహం అనేది ఒకటి. తర్వాత ఎవరి పిల్లలకి వాడు చెప్తే వినరు, పక్కవాడు చెప్తే వినాలనేది ఒకటి. ఆవేశం అనేది ఉండకూడదు. తర్వాత మనసు అన్నింటినీ నియంత్రిస్తూ ఉంటుంది. కానీ మనసుని నియంత్రించుకుంటే అడవిలో ఉన్న ఆనందమే, ఇంట్లో ఉన్న ఆనందమే, మోక్షం అనేది వస్తుందని చెప్పి మనసు గురించి దీంట్లో చెప్పడం జరిగింది. తర్వాత దీంట్లో ఇట్లనే వస్తుంటే దేవి భాగవతంలో భారతం వస్తుంది, రామాయణం వస్తుంది, మళ్ళీ దేవి భాగవతం కొనసాగుతుంటుంది. ఎందుకంటే వ్యాసుడు గురించి చెప్తాం కాబట్టి దానికి కొనసాగింపుగా ఇక్కడ వ్యాసుడు అనే అనుకున్నాను ఆయన ఎట్లా జన్మించాడు అనేటటువంటిది ఒక ప్రశ్న వేస్తారు. అయ్యా మీరు ఇంత చెప్తున్నారు, ఋషులందరూ సోనకాది గురులందరూ అడుగుతారు ఏంటయ్యా ఇది, ఈ వ్యాసుడు అనేవాడు చెప్తున్నాడు ఇంత రాశాడు, ఆయన అసలు ఆయన జన్మ ఎట్లా జరిగింది, సుఖ జన్మ గురించి చెప్పావు, వ్యాస జన్మ గురించి చెప్పమంటే అప్పుడు ఒక రాజు ఉండేవాడయ్యా, అతని పేరు ఉపరిచర వసువు. అతను పైన తిరుగుతుంటాడు ఎప్పుడు, ఉపరిచరుడు అంటే పైన తిరిగేవాడు, వసువు ఆయన పేరు. ఉపరిచర వసువు అనే ఒక రాజు ఉండేవాడు. ఈయన యొక్క శక్తికి మెచ్చి ఇంద్రుడు ఈయనకు ఒక విమానం ఇస్తాడు. ఎప్పుడు ఆ విమానంలోనే పైన సంచారం చేస్తూ ఉంటాడు. అందుకని ఇతనికి ఉపరిచర వసువు అనేది సార్థక నామధేయమైంది అని చెప్పుకొస్తాడు. అది ఉపరిచర వసువు యొక్క కథ. ఈయన ఇట్లా ఉంటే ఒకరోజు భార్య చూచి భార్యతో ఉండడానికి ఇష్టపడతాడు. కానీ వాళ్ళ నాన్న ఆయన పెద్దరాజు గారు, మహారాజు వచ్చి చక్రవర్తి గారు, ఉపరిచర నీవు తప్పనిసరిగా పితృకార్యం ఒకటి ఉంది, అడవికి పోయి నీవు ఒక కొన్ని కావాలి వేట విషయాలకు సంబంధించి. ఆ రోజుల్లో పితృకార్యానికి వేట కూడా ఉపయోగించేవాడు. అంటే మనకు తెలియదు, వాళ్ళ ఆచారం ప్రకారం నువ్వు తీసుకోవాలని అని చెప్తాడు. ఇతని మనసేమో భార్య మీద లగ్నమైంది, తండ్రి ఆనతి మేలు లేక వేటకు పోతాడు. ఇక్కడ కూడా మళ్ళీ మనసు అనేటటువంటిది వ్యాసుడికి ఎలా మనసో ఇక్కడ కూడా అదే మాదిరిగా ఈయన ఉపరిచర వసువు వేటకి వెళుతూ ఉన్నప్పుడు ఈయన ఆలోచన అంతా కూడా భార్యనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అటువంటి ఈయన వేటకు వెళ్ళేటప్పుడు ఈయనతో పాటు డేగలు కూడా ఉంటాయి, డేగలు సైనికులు అందరూ ఉంటారు. ఈయన పెంపుడు డేగ కూడా ఈయన వెంబడి ఉంటుంది రథం మీద. ఇలా ఆలోచిస్తూ భార్య గురించి ఆలోచిస్తూ ఉంటే తెలియకుండా ఈయనకి ఇంద్రియ స్ఖలనం జరుగుతుంది. దాన్ని పెంపుడు డేగకి ఇచ్చి ఒక పత్రం ఆకులో చుట్టి భార్యకి ఇమ్మంటాడు. ఈయన వెళ్ళిపోతాడు. ఒక డేగ ఆకుని పత్రాన్ని మర్రి ఆకు ఏదో పట్టుకొని పోతుంటే ఇంకొక డేగ వచ్చి ఇదేదో మాంసం ముక్కలుకొని ఆ డేగను పొడుస్తుంది. ఈ రెండు పొడవడంలో అది పత్రం పొట్ల కింద పడిపోతుంది, జారిపోతుంది. జారినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక యమునా నదిలో ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. ఇంకా పడబోయే సమయంలో ఈయన ఆ సమయం ఇక్కడ సమయాన్ని బ్రాహ్మణుడు అక్కడ చేసుకుంటూ ఉంటే ఒక అప్సరస కన్య
ఈ బ్రాహ్మణ్ణి ఆడపట్టించాలని కిందకు వచ్చి నీళ్ళలో నుంచి ఇతని కాళ్ళు పట్ల ఆగుతుంది. స్నానం చేస్తున్నవాడు కాళ్ళు దారి పడబోతుంటాడు. అప్పుడు ఎవరు నా కాలు పట్ల ఆగుతున్నావు, నువ్వు జలచరణం అయిపోయి శాపం పెడతాడు. వెంటనే ఆ శాపగా మారిపోతుంది. ఇది పైనుంచి పడడం ఇంద్రియాన్ని ఆ చేప మింగుతుంది. అంటే ఇవన్నీ కథలు శృంఖలంగా వస్తుంటాయి. నేరుగా అది వచ్చినప్పుడు అది కొన్నాళ్ళకి గర్భం కాలుస్తుంది. మీనము ఒక పెద్ద చేప వాడి వలలో దొరుకుతుంది. పెద్ద ఇంత పెద్ద చేప వచ్చింది అని వాడు తీసుకొచ్చి దాశరాజు రామాయణ కాలానికి వెళుతుంది. దాశరాజుకి తీసుకొచ్చి భారతంలో దాశరాజుకి తీసుకొచ్చి ఇస్తాడు. ఏదో పెద్ద చేప దొరికింది, దీంట్లో ఏదో శబ్దాలు వస్తున్నాయంటే పొట్టగోసి చూస్తే దాంట్లో ఇద్దరు శిశువులు, ఒక బగ ఒక ఆడ ఇద్దరు ఉంటారు. నేరుగా అయ్యా రాజ్యంలో ఏది దొరికినా రాజులే కాబట్టి నీకే అధికారం, మాకు వద్దు, ఇవన్నీ ఇదేదో చేపల పిల్లలేది మాకు భయంగా ఉంది వాళ్ళు నేను గప్పచెప్పోతారు. వాళ్ళకి ఆమెకి కాళీ అనే పేరు, ఆడామెకి మగవాడికి మత్స్యరాజు అని పేరు పెడతారు. నేరుగా ఇది జరుగుతుంది. తర్వాత ఆ కాళ్ళే తర్వాత మత్స్యగండిగా తర్వాత యోజనగండిగా మారుతుంది. భారతానికి లింక్ అన్నమాట. ఈ విధంగా ఈ కాళీ తర్వాత నేరుగా పెద్దదవుతుంది. ఒకసారి అనుకోకుండా పరాశర మహర్షి వీళ్ళింటికి ఆతిథ్యానికి వస్తాడు. వస్తే ఈయన అప్పుడు ఈ దాశరాజు భోజనం చేస్తూ ఉంటాడు. ఆయన వచ్చి రాగానే నాకు ఈ నావ దాటించండి, నేను అవతల తీరానికి పోవాలంటే, అంటే వాళ్ళు శక్తితో వెళ్ళొచ్చు, ఆత్మశక్తితో. కానీ ఈ దశరాజుకి నావ ఉంది కాబట్టి మీ నావలో నన్ను దాటించండి రండి అంటే, మా నాన్నగారు భోజనం చేస్తున్నారు, నాన్న అనుమతి తీసుకొని నేను దాటిస్తాను మిమ్మల్ని. ఈ అమ్మాయి నావ దాటిస్తున్నప్పుడు ఆయన ఏదో దైవ ప్రేరణ ఇదంతా. నేరుగా ఆయనకి మనసు చెల్లించి ఏమని నాకు నిన్ను నేను అర్థాంగి చేసుకుంటానంటయ్యా, మీ కులం వేరు మన వేరు, నేను చూశాను, నేను నా ఒళ్ళంతా నల్లగా ఉంది, చేపల వాసన, నా పేరు ఖాళీ అయినా కూడా మత్స్యగండి వాసన ఎక్కువ, కాబట్టి నేను మీ పరికరం లేదు. ఎంతోమంది నేను సుందరాంగులు చూసినాగా నిన్నే నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి, అయ్యా అయితే నీకు వరం, నేను అసలు తండ్రి చాటు బిడ్డని, కన్యాత్వం చదవకూడదు అని అంటే నీకు శాపం ఆ విధంగా వరమిస్తానని చెప్పి, అప్పుడు అంటే వ్యాస జననం కోసం ఇదంతా నేరుగా రావడంతోనే ఈ మహర్షి యొక్క అనుగ్రహంతో ఆమెకి సజ్జోగర్భంలో పుట్టుకతోనే బిడ్డ పుడతాడు. వెంటనే పెరిగి పెద్దవాడై నేను తపస్సు పోతున్నానమ్మా అని చెప్పి చెప్తాడు వ్యాసుల వారు. ఆయన ద్వీపంలో పుడతాడు. ఒక గంగానదికి అవతల ఉంటున్న ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు. నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు, నల్లని దేహం ఆమెది. ఆ వచ్చిన బిడ్డ కూడా తల్లిని బట్టే బిడ్డ కాబట్టి నల్లని దేహంతో పుట్టాడు కృష్ణ ద్వైపాయనుడు. ఈ 28వ ద్వాపరంలో ఉన్నటువంటి ఈ పురాణాన్ని రాసినటువంటి వ్యాసుడు అలా జరిగింది వ్యాస జననముని సూత మహాశయులు వాళ్ళకి చెప్తే, అబ్బో చాలా బాగుంది అని చెప్పి, అంత గొప్పవాడ అన్ని పుట్టుకతోనే అన్ని శక్తులు, ఎందుకంటే మహర్షి సంతానం కాబట్టి అన్నీ వచ్చాయి. తపస్సు చేసి నేరుగా అనేక వరాలు పొందుతాడు. తర్వాత ఎన్నో గ్రంథాలు, అష్టాదశ పురాణాలు, భారతము, భాగవతము, ఎన్నో గ్రంథాలు, ఉపపురాణాలు అన్నీ రాశాడు. ఈ విధంగా జరిగింది. తర్వాత ఈయన కలియుగం రాబోతున్నదని గ్రహించి వ్యాసుల వారు ఈ వేదాలన్నింటినీ 4 భాగాలుగా చేసి 4 ముఖ్యమైన శిష్యులకి అప్పచెప్తాడు. మీరు వీటిని దేశంలోకి తీసుకెళ్ళండి, ప్రచారానికి తీసుకెళ్ళండి, భద్రం చేయండి, ప్రచారం చేయండి. ఆ విధంగా ఋగ్వేదాన్ని కైలుడు అనే మహర్షికి అప్పచెప్పి ఋగ్వేదాన్ని నేరుగా నువ్వు ప్రచారం చేయి. అలాగే యజుర్వేదం, దాన్ని మొదట్లో కృష్ణ యజుర్వేదం అనేవాడు. ఈయన నలుపు కాబట్టి వైశంపాయనుడు అనే ఆయనకి కృష్ణ యజుర్వేదాన్ని ఇచ్చాడు. ఈ వైశంపాయనుడికి యాజ్ఞవల్లుడికి దీంట్లో మానసిక భేదాలు వచ్చి ఆయన ఈ గ్రూపులో నుంచి ఆయన విడిపోయేసి, ఈ సమూహంలో నుంచి విడిపోయి యాజ్ఞవల్కుడు నేరుగా సూర్యుడిని ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని ఆయన గ్రహిస్తాడు. కాబట్టి అందుకనే యజుర్వేదంలో శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము వ్యాసుడు దాన్ని అందించినటువంటిది. శుక్ల యజుర్వేదము సూర్యుని ద్వారా యాజ్ఞవల్కుడు పొందినటువంటిది. తర్వాత సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చి అప్పచెప్పి, అయ్యా దీన్ని మీరు స్వీకరించండి, ప్రచారం చేయమని అధర్వ వేదాన్ని సుమంత మహర్షికి అప్పచెప్తే, ఈ విధంగా 4 వేదాలని 4గురికి అప్పచెప్తే శుక్ల యజుర్వేదము అనేటటువంటిది సూర్యుని ద్వారా యాజ్ఞవల్కుడికి వచ్చి 5వ భాగం అవుతుంది. ఈ విధంగా వేదాలను విభజించాడు కాబట్టి ఈయనకు అంతకుముందు వ్యాసుడు కాస్త
వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. వేదములను విభజించి జనాలకు పంచినవాడు కాబట్టి వేదవ్యాసుడు అనేటటువంటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, భారతము, భాగవతము ఎన్నో ఆయన చెప్పి ఈ విధంగా మనశ్శాంతి లేకుండా ఉన్నానంటే అప్పుడు నారదుని యొక్క ప్రేరణతో శ్రీమద్ భాగవతం విష్ణుపరంగా ఉన్న భాగవతాన్ని రాయడం జరిగింది. మనందరికీ అనుబంధం ఉన్నది. పోతల గారు అనువదించి పోతల భాగవతం తెలియని వాడు ఆంధ్రలో ఉండడు. ఈ విధంగా ఉంటే ఇంక తర్వాత దీంట్లోని కొనసాగింపుగా వ్యాసులకు సంబంధించినదే గంగా సంతలన వృత్తాంతం. ఒకసారి బ్రహ్మ లోకంలో సత్యలోకంలో సభ జరుగుతుంది. అందరూ వెళ్తారు, గంగానది వెళుతుంది, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు వెళ్తారు. అక్కడ మహాపుషుడు అనేటటువంటి ఒక గొప్ప చక్రవర్తి కూడా వెళ్తాడు. అందరూ బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పటికి చాలా సత్యలోకంలో గాలి అనుకోకుండా చాలా ఇది కూడా ఒక కారణం. బ్రహ్మ చేసిన పనే అలా గాలి వస్తుంది. గాలి వచ్చేటప్పటికి గంగాదేవి నది అద్భుతమైన అప్సరస గంగాదేవి స్త్రీ రూపంలో వెళుతుంది. ఆ గాలికి గంగాదేవి బయట కొంచెం జారుతుంది. అందరూ కవలొచ్చుకుంటారు. ఈ వెళ్ళి ధనుర్బాణాలు ధరించి ఒక యువకుడు అరణ్యంలో వేటాడుతూ ఉంటే చూచి ఇతను పోలిక బట్టి ఎవరో రాజకుమారుడు లాగున్నాడు అనుకుంటేప్పటికి అప్పుడే గంగాదేవి వచ్చి ఇతను నీ మనపుత్రుడే, తీసుకో, నీ బిడ్డని నీకు అప్పచెప్తున్నాను, నీకు వెళుతున్నానని చెప్పి ఆ విధంగా భీష్ముడు జననం, భీష్ముడు నేరుగా రావడం అనేటటువంటిది మరొక 5 నిమిషాల్లో ముగిస్తాం. వేద కార్యక్రమం మీద టౌన్ హాల్లో ఒక కార్యక్రమం నేను అధ్యక్షుడిగా ఉండవలసి ఉంది, గ్రంథావిష్కరణ. అందుకని 6:55కే ముగిస్తానికి దీన్ని టూకీగా చెప్పేసి ఇక్కడ తర్వాత జననం జరిగింది. శంతనుడు భీష్ముడు జన్మించిన తర్వాత ఆనందంగా ఉంటాడు. ఇతని యొక్క రాజా లాంఛనాలన్నింటినీ విద్యలన్నింటినీ ఆనందపడుతూ ఉంటాడు. అటువంటి సమయంలో ఒకసారి ఈ శంతనుడు గంగానది మళ్ళీ అన్నిటికీ గంగానదే. ఈ గంగానది ఒడ్డుకొస్తే ఆ నావ మీద ఆమె పోతూ ఉంటుంది. ఎవరు? మస్తగండి. ఆమెకి వాళ్ళండి ఈ ఆ కాళింది అంటే యమునా నదికి ఒక పేరు కాళింది అని కూడా ఉంది. విశ్రాంతి కైకొన వేళ ఈ యోజన గండి లేక మత్స్యగండి అని ఆమె పరిమళాన్ని చూసి ఈయన ఏదో గొప్పగా ఉందే, వచ్చి పరిణామం వస్తుంది ఎవరైనా చూస్తే ఒక స్త్రీమూర్తి. తర్వాత వచ్చి నేరుగా ఆమెను చూచి అంతే గమ్మ ఏమో అడగడు, వచ్చేసి ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఆమె గురించి. మనసు ఇక్కడ కూడా ఈ కథలో కూడా మనసు కారణం నేరుగా వచ్చి ఆలోచిస్తూ ఉంటే ఏమిటి అని కలవరపడుతూ ఉంటారు. కుమారుడు అనేటువంటి అంటే దేవవ్రతుడు తన పేరు. తర్వాత ఆయన ప్రతిజ్ఞ చేసి భీష్ముడు వస్తుంది. ఈ దేవవ్రతుడు లేకపోతే గాంగేయుడు తండ్రిని కలిసి ఏంటి నాన్నగారు ఇలా ఉన్నారు అంటే చెప్పడు. మంత్రులను అడిగితే ఏదో అయ్యా గంగానది అది యమునా నది ఒడ్డుకెళ్ళాట, ఒక ఆమెను ఎవరు చూశాట, ఆమె ఇష్టంగా ఉంది అని అంటున్నాడు. అంటే ఈ నేరుగా పోయి వాళ్ళతో మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఒక నియమం పెడతారు. నువ్వు రాజు కొడుకుగా ఉన్నావు, యువరాజు నువ్వు అయినావు, కానీ భవిష్యత్తులో రాజ్యం మళ్ళీ నువ్వు తీసుకుంటే మాకు ఇబ్బంది, కాబట్టి మా అమ్మాయికి పుట్టే సంతానానికే రాజును చేయాలని చెప్పి అడగడం. ఇతను వాళ్ళతో మాట్లాడితే అయితే నీకు పెళ్ళయి సంతానం కలిగితే నేను పెళ్లి చేసుకోను, ఇది భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. కాబట్టి అది భీష్ముడు అయితే భారతంలో ఇవన్నీ విపులంగా చెప్పొచ్చు, ఇక్కడ దీంట్లో టూకీగా చెప్పారు సంక్షిప్తంగా. అందుకని రేఖామాత్రంగా దాన్ని స్పృశిస్తూ ఆ విధంగా భీష్ముడు శంతనుడికి ఆమెనిచ్చి పెళ్లి చేయడం. తర్వాత 2 కుమారులు కలుగుతారు, విచిత్ర వీరుడు, తర్వాత వచ్చేసి ఇంకొకడు వచ్చేసి చిత్రాంగదుడు. ఇద్దరు వీళ్ళందరికీ వేట. ఈ చిత్రాంగదుడు అనేవాడు వేటకి వెళ్తాడు. ఆ వేటాడలో ఒక సింహం అతన్ని చంపేస్తుంది. అయితే వీళ్ళకి రాజ్యం అప్పచెప్పి ఆయన వెళ్ళిపోతాడు శంతనుడు. ఈ అన్నున్నాడు కదా చూసుకుంటాడని. తర్వాత మనోవ్యాధితో ఆయన వెళ్ళిపోతే తర్వాత చిత్రాంగదుడికి చనిపోయిన తర్వాత విచిత్ర వీరుడికి పట్టం కట్టి భీష్ముడే యుక్త వయసు వచ్చిన తర్వాత ఇతనికి పెళ్లి చేయాలనుకుంటాడు. అక్కడ కాశీరాజుకి కూతురు స్వయంవరాలు ఏర్పాటు చేస్తే అంబాలిక వీళ్ళకి నేరుగా పోయి యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి ఆ 3 కన్యలను తీసుకొస్తే అమ్మని ఆమె అయ్యా నేను ఒక ఆయన్ని ప్రేమించి ఉన్నాడు సాల్వపతిని, కాబట్టి నన్ను అక్కడికి పంపించు, నేను చేసుకోనంటే సరేనని ఆమె అక్కడ పంపిస్తే నువ్వు భీష్ముడు నీ చేయి పట్టుకొని వెళ్ళాడు కాబట్టి పారిగ్రహం అయిపోయింది, నేను నిన్ను చేసుకోను అంటాడు. ఆ విధంగా అక్కడ పోగొట్టుకొని ఇక్కడ పోగొట్టుకుని ఆమె మళ్ళీ పగతో తర్వాత జన్మలో శిఖండిగా మారి భీష్ముని యొక్క చావుకి కారణం అవుతుంది ఆమె అంబ. తర్వాత వీళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు
వీళ్ళకి ఈ జరుగుతూ ఉంటే ఈ విచిత్ర వీరుడికి క్షయరోగంతో చనిపోతాడు. పిల్లలు లేరు, భీష్ముడు ఒక్కడే. ఆమె మేలుగా ఈమె పినతల్లి నువ్వు పెళ్లి చేసుకొని ఆయన ఈ యొక్క దీక్ష పక్కన పెట్టంటే నేను చేసిన ప్రతిజ్ఞదే నేను చేసుకోనని చెప్పడం తప్పనిసరిగా. అప్పుడు మళ్ళీ వ్యాసుల ఆమె తన పుత్రుడైనటువంటి వ్యాసుల వారిని స్మరిస్తే ఆయన యొక్క వరం ప్రకారంగా అంబికకి ఆయన చూడంగానే భయపడి కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. తర్వాత అంబాలికి తెల్లమొహం వేస్తుంది, పాండురాజు జన్మిస్తాడు. తర్వాత మళ్ళీ ఇంకొక సంతానం చూద్దామంటే ఆ పోకుండా దాసిదాన్ని పంపిస్తే జ్ఞానవంతుడైనటువంటి విదురుడు జన్మించడం జరుగుతుంది. ఇది భారత కథ. ఇది దేవి భాగవతంలో కూడా చెప్పబడింది. ఈ విధంగా వ్యాసుల వారి జననం దగ్గర నుంచి తర్వాత ఆ కురువంశాన్ని ఏ విధంగా వ్యాసుల వారు రక్షించారనేటటువంటి దాంతో ఇంతవరకు ముగిస్తాము. స్వస్తి. ధన్యవాదాలు.